ప్రతి ఐపీఎల్ సీజన్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపరచడం అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి అలవాటుగా మారిపోయింది. ఈసారైతే ఈ జట్టు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ గెలిచి ఏకంగా 7 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఆదివారం కోల్కతాతో చివరి బంతి వరకు పోరాడినా ఒక్క పరుగు తేడాతో పరాజయం తప్పలేదు ఆర్సీబీకి. దీంతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగే తొలి జట్టుగా నిలిచే అవకాశాలు మాక్సిమం కనిపిస్తున్నాయి. ఇక టాప్ 4లో బెంగుళూరు నిలవాలంటే అద్భుతాలే జరగాలి. అద్భుతాలు అనే కంటే మహా అద్భుతాలు జరగాల్సిందే అని చెప్పాలి. బెంగుళూరు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం పంజాబ్పై మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండిపోయింది. సాధారణంగా లీగ్లో 16 పాయింట్లు అంటే 8 విజయాలు సాధించిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం అయితే ఉంటుంది. బెంగుళూరు ఇంకా ఆడాల్సింది 6 మ్యాచ్లు. ఇందులో గెలిచిన 14 పాయింట్లే ఆ జట్టు ఖాతాలో చేరతాయి. అయితే రేసులో ఉన్న మిగిలిన జట్లు ఏమైనా చివరికి ఇదే పాయింట్లతో ఉంటే అప్పుడు బెంగుళూరు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో నెట్ రన్ రేట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలవడమే కాదు, భారీ తేడాతో ప్రత్యర్థులను చిత్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ జట్టు రన్ రేటు -1.046 ఉండటం ప్రతికూలాంశంగా మారిపోయింది. ఇదే సమయంలో ఇతర జట్ల ఫలితాలు తనకు అనుకూలంగా కలిసి రావాలి. అప్పుడే టాప్ 4లో నిలిచినందుకు డూప్లెసిస్ సేనకు అవకాశం అయితే ఉంటుంది. ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్లో హైదరాబాద్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైలతో తలపడనుంది. ఇందులో హైదరాబాద్ ఇప్పటికే రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసి బెంగుళూరుకి ఆల్రెడీ చుక్కలు చూపించింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న సిఎస్కే ఎదుర్కోవడం సవాలనే చెప్పుకోవాలి. మిగతా జట్లను కూడా తక్కువ అంచనా అయితే వేయడానికి లేదు. ఎందుకంటే ఎవరి టీంకు తగ్గట్టుగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ పీక్స్లోనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయా జట్టును బెంగుళూరు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి కొన్ని ఆసక్తిగా మారనుంది. గతంలో ఎప్పుడు ఎదుర్కొని పరిస్థితుల్లో బెంగుళూరు చిక్కుకుందనే చెప్పుకోవాలి. జట్టు నిండా స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ఇక ఈ జట్టుకు అతిపెద్ద సమస్య బౌలింగ్ దళం అనే చెప్పుకోవాలి. బంతితో ప్రత్యర్థిని నియంత్రించలేక ఆ జట్టు బౌలర్లు అత్యంత సాధారణంగా కనిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక బ్యాటర్ బౌలింగ్ చేసినట్టే అనిపిస్తుందని చెప్పుకోవాలి. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఫామ్లో లేని బ్యాటర్లకు పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగుళూరు విజయాల బాట పట్టి ఎలా పుంజుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది. సిరాజ్ నాయకత్వంలోని బౌలింగ్ దళం రాణించాలని, తమ జట్టుకు అదృష్టం కలిసి రావాలని బెంగుళూరు ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నారు. అయితే ఐపీఎల్ 2024 17 సీజన్ అంటే ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లే ఆఫ్స్ చేరుతుందని మీరు అనుకుంటున్నారా? చేరుతుందైతే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.